మనసంతా ఏదోలా ఉంది. ఏదో కావాలనిపిస్తుంది. సరే టీవీ చూద్దాం. టీవీ చూస్తున్నా అతనే గుర్తొస్తున్నాడు. ఎక్కడున్నాడో నా రాజు. ఒక్కసారి ఫోన్ చేస్తే నువ్వేదో క్యాజువల్గా మెసేజ్ చేస్తున్నావు అనుకున్నాను. ఇంట్లో మీ ఆవిడ లేదా? నువ్వు చూస్తే ఎంతో ప్రేమగా గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ లని మెసేజ్లు చేస్తున్నావు. ఓకే, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను మీతో కాల్ చేసి మాట్లాడతానే. అమ్మో, మా ఆయన వస్తున్నానండి. బాయ్ బాయ్ బంగారం. అమ్మయ్య, వీడు వెళ్ళిపోయాడు. హాయ్ డార్లింగ్. హలో, ఏం చేస్తున్నారు? ఇంకేం చేస్తాను, నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. మీ డ్యూటీ డిస్టర్బ్ చేశానా? ఏమీ డిస్టర్బ్ కాలేదు. నీతో మాట్లాడటమే నాకు ముఖ్యమైన పని. అవునా? నేనందంగా ఉన్నానని మీకెలా తెలుసు? నేనేమీ మంత్రగాడిని కాదు. నీ అందమైన స్వరాన్ని చూసి నువ్వు ఎంత అందగత్తివో ఊహించుకోవచ్చు డార్లింగ్. అబ్బో, అవును. కానీ నేనొక మాట అడుగుతాను. మీ ఆవిడ నాకంటే అందంగా ఉంటుందా? చచ్చా, నువ్వు రానివైతే అది నీ ఇంట్లో పని మనిషి అనుకో. అబ్బో, ఇలా అయితే వీడిని బాగానే లైన్లో పెట్టొచ్చు. అది సరే గాని మీ ఆవిడ మీద నీకు బోరు కొట్టేసిందా? నేను టచ్ చేస్తే కదా బోరు కొట్టడానికి. అదొక పనికి మాలిన కేడర్. దానికి ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. మూర్ఖురాలు. అవునా? ఇట్స్ ట్రూ. మరి నాకేమిస్తా? నీ వయసుకు ఏం కావాలో అది పూర్తిగా ఇస్తాను. డోంట్ వర్రీ. ఆహా, నిజమా? నిజమే డియర్. నాకు పెళ్ళంటూ అయ్యిందే కానీ ఆడదాని సుఖం ఏంటో నాకు ఇప్పటికే తెలియదు. సరే గాని మనం ఎప్పుడు కలుద్దాం డియర్? అంత తొందర అయితే ఎలా? నా ఆతృత అర్థం చేసుకో డియర్. కాలింగ్ బెల్ మోగింది. నేను తర్వాత కాల్ చేస్తా. బాయ్. సీ యూ డియర్. లా 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 లా. హలో. చల్లని వర్షం నా గుండెల్లో వెచ్చటి గిలిగిలి. ఏదో కావాలని ఉంది, ఇంకేదో చెయ్యాలని ఉంది. అదంతా నీతోనే అవుతుంది. ఏమంటావు డియర్? ఏంటి డార్లింగ్, పొద్దున్నుంచి ఫోన్ చేయలేదు? ఈ రోజు మా ఆయన ఆఫీస్కి లేట్గా వెళ్ళారు. సారీ డియర్. సారీ ఎందుకులే డియర్. నాకు ఆకలి వేయటం లేదు, నిద్ర పట్టడం లేదు, దాహం వేయట్లేదు. ఏంటో ఈ బాధ అర్థం చేసుకుంటావా? మరేం చేయాలి డియర్? అంతా నీ చేతుల్లో ఉంది. నువ్వు తెలుసుకుంటే స్వర్గం దిగి వస్తుంది. సరే, ఒక ముద్దు. ఓ సింతేనా? ఓకే. సరే, నా వేడి ముద్దు కూడా తీసుకో. చూడు డార్లింగ్, నీ అందమైన శరీరాన్ని ఒక ఫోటో తీసి పంపించవా? జస్ట్ చూడటానికే, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏమంటావు? ఓకే, జస్ట్ 1 minute. ఎలా ఉన్నాయి నా కాళ్ళు? ఓన్లీ కాళ్ళేనా? నీ మొత్తం శరీరాన్ని ఎప్పుడు చూపిస్తావు? చూడాలనే తహతహ నాలో పెరిగిపోతుంది. అప్పుడేనా? ఒక్కో రోజు ఒక్కో పార్ట్ ఫోటో తీసి పంపిస్తూ ఉంటా. నీ ఫుల్ బాడీ చూడటానికి వారం రోజులు ఆగాల.
నో నెవర్. ఏ ఆ మాత్రం ఆగలేవా డియర్? ఓకే డియర్, నీకోసం వారమేంటి యుగ యుగాలు కూడా ఎదురు చూస్తూ ఉంటాను. యు ఆర్ సో సెక్సీ. గుడ్ బాయ్, నువ్వు నాకు నచ్చావు డియర్. నాకు నువ్వు నచ్చావు. నీ వయసు ఇంకా బాగా నచ్చింది. పచ్చి పచ్చిగా, పిచ్చి పిచ్చిగా, టూ మచ్చిగా. సరే ఇక ఉంటాను, మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే బాయ్. వావ్. చి నాటి. వావ్, ఫోటోలో మామూలుగా లేదుగా. సూపర్ కప్లింగ్ మీద దడ్. సారీ డియర్, లేట్ అయింది. ఓకే ఓకే, ఒక అరగంటలో వచ్చేస్తాగా. సరే సరే, తొందరగా రా. నేను మీ అపార్ట్మెంట్కి వచ్చేసాను. ఓహో, వచ్చావా? వా. నీ రూమ్ నెంబర్ ఎంత? రూమ్ నెంబర్ 109. వచ్చే బేబీ. నువ్వా? ఇంతకాలం మాట్లాడింది నువ్వా? ఎంత మోసం. నువ్వే నన్ను మోసం చేసావు. నీచుడా, నోరెత్తితే చంపేస్తా. నువ్వు పెద్ద కిలాడి దానివే. నువ్వే మోసగాడివి. మోసం చేసింది నువ్వు. నోరు మొయ్యి. నువ్వు అసలు ఆడదానివేనా? నోరు మొయ్యవే. ఎవరు? నోరు మూసుకుని అవతల పోవే. నన్ను మోసం చేసింది నువ్వు. ఏంటి నువ్వు? షట్ అప్. పోవే రంకుము. ఇక నాతో మాట్లాడకండి. భార్య భర్తల బంధం నమ్మకం అనే పునాది మీద నిలబడి ఉంటుంది. అలాంటి నమ్మకాన్ని ఇద్దరిలో ఎవరు భంగపరిచినా ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి. క్షణికానందం కోసం, కొత్త రుచుల కోసం పవిత్రమైన దాంపత్య బంధాన్ని పాడు చేసుకోకండి.